పేరు గోత్రం చెప్పండమ్మా. నేనెప్పుడూ నా పేరుని అర్చన చేయించుకోలేదు. అందరూ బాగుండాలని ఆ దేవుడి పేరుని అర్చన చేయించాను. అలాగేనమ్మా. సమర్థ సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. ధ్యాయామే ధ్యానం సమర్పయామే, ఆవాహయామే ఆసనం సమర్పయామే, నవరత్నఖచిత దివ్య సింహాసనం సమర్పయామే, పాదయోః పాద్యం సమర్పయామే, హస్తయోః అర్ఘ్యం సమర్పయామే, ముఖే ఆచమనీయం సమర్పయామే, ఔపచారిక స్నానం సమర్పయామే, వస్త్రం సమర్పయామే, ఉపవీతం సమర్పయామే, పరిమళ శ్రీ చందన కుంకుమ అలంకారాన్ సమర్పయామే, పుష్పమాలికాం సమర్పయామే, ఇది పుష్పైః సంపూజయామే. ఓం సాయినాథాయ నమః. ఓం సద్గురవే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామే. రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాం కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతో. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం సందర్శయామి. సంతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం సమర్థ సద్గురు సాయినాథ పాదోదకం పావనం శుభం శుభగుం శుభం. ఓం చక్రస్య రాజావరణోధిరాజః నక్షత్రాణాగుం శతభిషగ్వసిష్ఠః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. సిరి, ఎప్పుడొచ్చావమ్మా? ఎన్నాళ్ళయిందమ్మా నేను చూసి? నీలో చాలా పెద్దరికం వచ్చేసిందమ్మా. బాగున్నారా శాస్త్రి గారు? నాకేమిటమ్మా, నిక్షేపంగా ఉన్నాను. అదిగో ఆ సాయినాథుడి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నాకు క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి శాస్త్రి గారు. అర్థమైందమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. అలా కూర్చోమ్మా, మాట్లాడుకుందాం. అప్పట్లో 5 కిలోమీటర్ల దూరం నుంచి అవలీలగా వచ్చి ప్రతినిత్యం సాయినాథుని దర్శించుకునేదానివి. కానీ 3 ఏళ్లైంది నువ్వు ఇక్కడికి వచ్చి. ఎప్పటికప్పుడు రావాలనే అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. దేనికైనా ఆయన అనుగ్రహం ఉండాలమ్మా. ఏమిటో శాస్త్రి గారు, బాబాకి ఎన్నో కానుకలు సమర్పించుకోవాలి అనుకుంటాను, కానీ కాలం కలిసి రావట్లేదు. మనకు కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడమ్మా. అలాంటిది ఆయన మన నుంచి ఏం ఆశిస్తాడమ్మా? ఆయన ఆశిస్తారని కాదు శాస్త్రి గారు, మనకి చేతనైనంతలో మనం చెయ్యాలి కదా. ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదానం చెయ్యాలని ఎప్పటినుంచో నా కోరిక. అదెప్పుడు తీరుతుందో ఏమిటో. ఏవైనా బాబాకి నేను చాలా రుణపడిపోతున్నాను శాస్త్రి గారు. తీర్చుకుందూగానిలేమ్మా, నీ కష్టాలు తీరాక ఆయన రుణం వడ్డీతో సహా తీర్చుకుందూగాని. ఆ అదృష్టం ఎప్పుడొస్తుందో. ఇలాంటి అమ్మాయి ఊరికి ఒక్కరున్నా చాలు, ఆ ఊరే నందనవనంగా మారిపోతుంది. శాస్త్రి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఏదో గుర్తొచ్చి. అన్నట్టు నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయమ్మా? నదీ ప్రవాహంలా సాగిపోతున్నాయి శాస్త్రి గారు, ఒక కొలికి రావడం లేదు. అధైర్యపడకమ్మా, నీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. మంచి ఏం మంచి శాస్త్రి గారు, ఇప్పటిదాకా చేసిన ఉద్యోగాల్లో మంచికి పోయి చెడు ఎదురు తెచ్చుకున్నాను. నిజం మాట్లాడినందుకు ఒకచోట, పరోపకారం కోసం పాటుపడి మరో చోట, లంచావతారాన్ని పట్టించి మూడో చోట, ఇలా ఉద్యోగాలు పోగొట్టుకున్నాను. ఎక్కడికి పోయినా ఎదురు దెబ్బలే. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు నీలాంటి మంచివాళ్ళకి ఇవన్నీ సహజమే. మనసు దిట్టో చేసుకోవాలి. బండరాయిలా మారిపోయిన మనసుని ఇంకా దిటవు చేసుకోవాలంటారా? నీ గురించి తలుచుకున్న ప్రతిక్షణం నా కళ్ళు చెమ్మగిల్లుతాయమ్మా. అసలు మీది ఎలాంటి కుటుంబం, ఎలా అయిపోయింది?
అమ్మా నాన్నలు అకస్మాత్తుగా పోవడంతో ఇలా జరిగింది గాని అసలు నువ్వెలా ఉండాల్సిందానమ్మా. ఎవరి తలరాతకు ఎవరు బాధ్యులు చెప్పండి. తలరాతకు ఎవరూ బాధ్యులు కాకపోయినా 2 పిల్లలతో నువ్వు మోస్తున్న బాధ్యతలు ఎవరు మోస్తారమ్మా ఈ రోజుల్లో? హక్కుల కోసం పోరాడే మనం బాధ్యతలు నిర్వర్తించాలి కదా శాస్త్రి గారు. వజ్రం లాంటి మాట అన్నావమ్మా. సరే, ఇక నేను బయలుదేరతాను. ఆ, పిల్లలు స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్లారు, వాళ్ళని తీసుకురావాలి. మంచిదమ్మా. ఇంతకీ ఆ సాయినాథుని ఏం కోరుకున్నావు? ఉద్యోగానికి అప్లై చేశాను, రిప్లై రాలేదు. వచ్చేలా చూడమని కోరుకున్నాను. వస్తుందమ్మా, రిప్లై వస్తుంది, నీకు ఆ ఉద్యోగం కూడా వస్తుంది. ఈ విషయం నేను ఆ పెద్దాయనతో గట్టిగా మాట్లాడతాగా. ఆయనెవరు? ఇంకెవరమ్మా, ఆ సాయినాథుడే. ఎందుకు వెళ్తావురా? కొట్టకురా నన్ను, కొట్టకురా రే, కొట్టకురా నన్ను. పోస్ట్ వచ్చింది, హే పోస్ట్ వచ్చింది. నాకేం, నేను చెప్తా, నేను చెప్తా, నాకేం, నేను చెప్తా. ఆగండి ఆగండి, అదేమిటో చూడనివ్వండి. ఏదో ఒకటి పోస్ట్ బాబాయ్ ఉత్తరం అడిగితే మీకు వస్తేనే కదా ఇచ్చేది అన్నాడు. ఇప్పుడు వచ్చిందిగా, నేను చెప్తా, నేను చెప్తా. సీతారాం, శిరీష ఆగండి. ముందు అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడనిస్తారా? ఇటు ఇవ్వండి. అమ్మా, నాన్న, దేవుళ్ళో కలిసిపోయిన మీరు ఇన్నాళ్ళు నన్ను దేవతల్లా కరుణిస్తూ వచ్చారు. ఈ ఉద్యోగమైనా ఏ ఒడిదొడుకులు లేకుండా సజావుగా సాగాలి. ఎప్పుడు నా జీవితం ఒడ్డుకు చేరుకుంటుందా అనుకుంటున్న సమయంలో ఈ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ప్రవాహంలో కొట్టుకుంటున్న నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రూపంలో చిన్న ఆసరా దొరికింది. ఇదైనా నన్ను దరికి చేరుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. అందుకు నాకు మీ దీవెనలు కావాలి. రేపే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను. సీతారాం, నువ్వు షూస్ వేసుకున్నావా? నేను ఎప్పుడో రెడీ. సిరి, నువ్వు రెడీయేనా? నువ్వే లేటు. ఇదిగో నేను వచ్చేస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇంకా సర్దుకుంటున్నారా? కానివ్వండి. అయిందా? పదండి 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 పదండి. వచ్చే నెల నుంచి మిమ్మల్ని ఆటోలోనో స్కూల్ బస్సులోనో పంపిస్తాను. ఏం వద్దు, మనం ఇలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటేనే బాగుంటుంది. నువ్వేమంటావు శిరీష? అదేం కాదన్నయ్యా, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నా కాళ్ళు నొప్పుడతాయి. సరే సరే, నాకు టైం అవుతుంది. మీరు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళండి. బాయ్ బాయ్. అమ్మో, టైం అయిపోయింది. బయలు తీసుకోవడం మర్చిపోయాను.
హలో రఘు గారు సార్ కొంచెం నా క్యాబిన్కి వస్తారా? ఇప్పుడే వస్తాను సార్. ఓకే. చెప్పండి సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. బస్సు ఇంకా రాలేదేంటి? ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది. గుడ్, వెరీ గుడ్. హలో, ఏంటి?